ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రేపు ఈ జిల్లాల్లో స్కూలుకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, వీడియోలోకెళ్ళే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఒకసారి తుఫాను ఎలా ఉంది ఏంటి ఆ విషయం తెలుసుకొని వెంటనే ఏ జిల్లాల్లో స్కూల్కి సెలవులు ఇచ్చారో తెలుసుకుందాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతం డేగా అల మధ్య తీరం దాటింది. అయినప్పటికీ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ జిల్లాలతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే రేపు 11:30 వరకు ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరొక పక్క ఇలా ఉంటే వరదలు వచ్చే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్తున్నారు. ఈ వాయుగుండం యొక్క ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఇక అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఇప్పటికే విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. పరిస్థితిని బట్టి మరిన్ని జిల్లాలకు అయితే గనక ఉదయం నాడు అంటే రేపటి రోజు ఉదయం నాడు అయితే గనక సెలవులు ప్రకటిస్తూ అన్ని స్కూల్ విద్యార్థులకు కూడా మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో విద్యా సంస్థలకు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది.